ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్గా ఎదుగుతూ పోవడమే. అండ్ నీకు అంటూ విలువ, మనకంటూ విలువ ఇవ్వాల్సినది, ఇవ్వగలిగేది ఓన్లీ అతనే, ఇంకెవ్వరు అవసరం లేదు. భగవంతుడి దృష్టిలో నేను ఎలివేట్ అయితే, ఇఫ్ ఐఎమ్ లివింగ్ మై బెస్ట్ లైఫ్, ఎవ్రీ వన్ అరౌండ్ అస్ విల్ లైక్ అస్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎలివేటింగ్ మై సెల్ఫ్ లైక్ దట్, దాన్ని ఏం చేసినా వేస్ట్. ఓకే, సో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియల్లీ. డబ్బు బాగా సంపాదించుకోండి. అందరూ కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ముందు బాగా డబ్బులు సంపాదించండి. చిన్న చిన్న లోకల్ కష్టాల నుంచి బయటకు రండి. చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న విషయాల నుంచి బయటకు. అండ్ ఒక విలువ ఉన్నప్పుడు యూ విల్ నో హౌ టు చూస్ ద బ్యాటిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టైగరో లయనో అయితే నేను చిన్న చిన్న కుందేళ్ల కోసం ఫైట్ చెయ్యను. మై బ్యాటిల్ ఈస్ డిఫరెంట్. నా యుద్ధం వేరుగా మారిపోతుంది. నీ విలువ తక్కువ ఉన్న చోట చిన్న చిన్న గొడవలు, నా పక్కింటోడు ఇట్లా అన్నాడండి, ఎదురింటోడు ఇట్లా అన్నాడు, వాడు చెప్పులు పక్కన పెట్టాడండి, ఈ చిన్న గొడవల్లో నుండి విలువ, నీ ఆలోచన విధానం ఎంత చిన్నగా ఉందో తెలిసిపోతుంది. ఇప్పటి కూడా మా దగ్గరకు వస్తారు, నా సడ్డకుడు ఇట్లా అన్నాడు, నా భార్య వాళ్ళ తమ్ముడు ఇట్లా అన్నాడు, చిన్న చిన్న గొడవలు. అని నువ్వు ఇట్లా ఎదుగుతూ ఉంటే ఎవరు అనగలరు నేను అట్లా? ఎంతసేపు ఆ చిన్న సర్కిల్లో తిరుగుతుంటాం కదా, నీ విలువ అంతే అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ తోటి కోడలో అదే విలువ ఇచ్చేసిందే అనుకుందాం, మనకి ఏమొస్తుంది దాంతో? ఈ ఆలోచన విధానం రావాలి మనుషులందరికీ, దట్ వీడు నాకు విలువ ఇచ్చేది ఏంటి అసలు నిజంగా. అబ్బా నువ్వు ఎంత గొప్పదానివి, నువ్వు ఇంట్లో రోజు వంట చేసేస్తున్నావు, నువ్వు ఎంత గొప్పదానివి అనేసరే అనుకుందాం. ఏమొచ్చింది దానివల్ల? నిజంగా ఏమీ రాదు తెలుసా, ఏమీ రాదు. వాళ్ళు ఎలా చెప్తారంటే, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, విలువ ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు సార్, తిట్టకుండా ఉంటే చాలు అంట. చాలా 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 ఇంపార్టెంట్. ఒక డాగ్ లాగే అరుస్తుంది, ఒక పిగ్ లాగే బిహేవ్ చేస్తుంది. వాళ్ళు ఇంప్రూవ్ అయితే కానీ నాకు వాల్యూ లేదు అనుకుంటే బ్రతకలేము. నేను మంచి బెంజ్ కార్లో ఫాస్ట్గా వెళ్తున్నాను, వెనక ఒక డాగ్ వచ్చి పడింది అనుకో. కొన్ని డాగ్స్ ఉంటే కార్ వెళ్తుంటే కార్ వెనకాల రన్ చేస్తాయి. ఆ డాగ్కి నాకు విలువ ఇవ్వడం రాదే అంటే, డాగ్కి రాదు. డాగ్కి BMW వాల్యూ తెలియదు. సో ఎవరైనా మనకి విలువ ఇవ్వాలి అంటే, వాళ్ళు విలువ ఇచ్చేదాకా, వాళ్ళు ఇచ్చేదాకా నాకు విలువ లేదు అని మనం అక్కడ ఉంటాం చూసామా, దట్ ఈస్ ఎ రాంగ్ మెథడ్. అది అలా ఆలోచించిన రోజులు మనకు విలువ లేదు, విలువ ఉండదు నిజంగా. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా విలువ మనస్ఫూర్తిగా రావాలి. నువ్వు అడిగితే వచ్చిన విలువ వేస్ట్. అదే గొడవ పెట్టుకుని